So, do you have any idea about the insurance? ఇన్సూరెన్స్ అనే మెడికల్ వర్డ్ ఇన్సూరెన్స్. ఎస్ గుడ్. సో Yes. ఎవరైతే ఆ, కొంతమంది ఏం చేస్తారు, మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు అనమాట. సో పర్ యానం, సో సమ్ రెలిగర్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్స్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి. టర్మ్ పాలసీ వేరు, ఇన్సూరెన్స్ వేరు. సో ఇన్సూరెన్స్ తీసుకుంటారు అనమాట. ఇన్సూరెన్స్ కి ఏం చేయాలి మనం, పర్ ఇయర్ కి ఇంత అమౌంట్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది అనమాట. సో సంథింగ్ 5,000 రూపీసా పర్ Annual. మంత్. ఎస్, పర్ మంత్ 5,000 లేకపోతే పర్ ఇయర్ ఇంత మనీ అని చెప్పేసి మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. పే చేస్తే మనకు ఒక క్యాప్ అమౌంట్ వస్తుంది. క్యాప్ అమౌంట్ మీన్స్ ఒక 10 lakhs కానివ్వండి, 5 lakhs కానివ్వండి. ఆ 10 lakhs, 5 lakhs మనం ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే డైరెక్ట్ మనం సర్వీస్ తీసుకోవచ్చు. సో ఇన్సూరెన్స్ వాడు పే చేస్తాడు అనమాట. సో సంథింగ్ ఇప్పుడు రెలిగర్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి నడుస్తుంది మార్కెట్ లో. సో దానికి ఏంటంటే పర్ ఇయర్ కి 12,000 కట్టమంటాడు. సో సంథింగ్ 10,000 ఆ 12,000. సో వాడు ఏం చేస్తాడు, 10 lakh బెనిఫిట్స్ ఇస్తాడు అనమాట. సో మనకి ఏమైనా యాక్సిడెంట్ కానివ్వండి, ఇంకా ఏమైనా ఇష్యూస్ వస్తే, సో మనం హాస్పిటల్కి వెళ్ళేసి డైరెక్ట్ అడ్మిట్ అయిపోతే, సో మనం ఏం చేయాలి, ఫస్ట్ అడ్మిట్ అయ్యేటప్పుడు మన ఇన్సూరెన్స్ కార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో సో అది సబ్మిట్ చేయాలన్నమాట హాస్పిటల్లో. హాస్పిటల్లో సబ్మిట్ చేసేస్తే, సో దాని తర్వాత నుంచి మనకు చార్జెస్ ఏం చేయడం అనమాట. సో నెక్స్ట్ మనకి ఎంతైతే బిల్ ఉంటుందో ఆ టోటల్ బిల్ అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ వాడికి హాస్పిటల్ వాడు సెండ్ చేస్తాడు అనమాట. ఎవరు సెండ్ చేస్తారు, హాస్పిటల్ వాడు Insurance సెండ్ చేస్తాడా? company. సారీ. మనం ఎవరైతే పే చేసామో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అన్ని మెడికల్ బిల్ అనేది పే చేస్తారు. ఎస్ గుడ్. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ గో టు ద హాస్పిటల్ అండ్ వి విల్ సబ్మిట్ అవర్ ఇన్సూరెన్స్ కార్డ్. ఇన్సూరెన్స్ కార్డ్ అనేది హాస్పిటల్ కి సబ్మిట్ చేసేస్తాం. చేసేసి నాకు ఈ సో అండ్ సో ఇన్సూరెన్స్ ఉంది, సో నా క్యాప్ అమౌంట్ వచ్చేసి 10 lakhs ఉంది, సో నా ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రజెంట్ యాక్టివ్ లోనే ఉంది, సో చెక్ చేయండి అని చెప్పేసి అంటే హాస్పిటల్ వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్సూరెన్స్ కి కాల్ చేస్తాడు. సో అండ్ సో పేషెంట్ మా దగ్గరికి వచ్చినాడు, సో ఈయనకి ఏమేమి ట్రీట్మెంట్ కవర్ అవుతుంది, ఈయన క్యాప్ అమౌంట్ ఎంత ఉందని చెప్పేసి అంటే సో అండ్ సో 10 lakhs ఉందని చెప్తాడు అనమాట. సో చెప్పిన తర్వాత అడ్మిట్ చేసుకుంటాడు. ఆపరేషన్ సంథింగ్ సర్జరీ సో అండ్ సో తనకి ఏమైతే ట్రీట్మెంట్ కావాలో ఆ ట్రీట్మెంట్ ఇచ్చేస్తాడు. సో తర్వాత డిశ్చార్జ్ అయ్యే ముందర బిల్ ఎంత అయిందో ఆ బిల్ మొత్తం ఇన్సూరెన్స్ కి సెండ్ చేస్తాడు అనమాట. ఎవరు, హాస్పిటల్ వాడు. సెండ్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ ఏం చేస్తాడంటే ఆ బిల్స్ మొత్తం రివ్యూ చేస్తుంది అనమాట. సో పేషెంట్ కి ఏ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది, ఏ సర్వీస్ తీసుకున్నాడు, సో అవన్నీ చూసిన తర్వాత ఆ బిల్ ఎంత రావాలో, ఆ ఎంతైతే బిల్ ఉంటుందో ఆ బిల్ హాస్పిటల్ వాడికి పే చేస్తాడు అనమాట. 10 lakhs కంటే ఎబో అయింది అనుకోండి, ఆ రెస్ట్ ఆఫ్ ద మనీ మనం పేషెంట్ కి బిల్ చేస్తాం. ఎందుకంటే నీకు 10 lakhs క్యాప్ అమౌంట్ ఉంది, ఇక్కడ 12 lakhs బిల్ అయింది. సో 10 lakhs విల్ వి రిసీవ్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్, బట్ రెస్ట్ ఆఫ్ ద 2 lakhs యూ నీడ్ టు పే. లైక్ పేషెంట్ నీడ్ టు పే ద రెస్ట్ ఆఫ్ ది 2 lakhs. సో అలా ఉంటుంది అనమాట ప్రాసెస్. సో ఇండియాలో ఎలా ఉంటుంది, సో మోస్ట్ లైక్ 70 to 80% పీపుల్ డోంట్ హ్యావ్ ద ఇన్సూరెన్స్. ఎవరికో 20% పీపుల్కి ఉంటుంది. సో ఎవరికి ఎంప్లాయీస్కి ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ ఎవరైతే హెల్త్ గురించి కొంచెం కాన్షియస్ ఉండి, సో ఎందుకు ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ ని ముందుగానే ప్రెడిక్ట్ చేసుకొని సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. సో రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరికి ఇన్సూరెన్స్ ఉండదు, 70% పీపుల్కి. సో మనకి ఏదైనా ప్రాబ్లం రాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాస్పిటల్కి వెళ్తాం, అపాయింట్మెంట్ తీసుకుంటాం, డాక్టర్ని కలుస్తాం. సో రెస్ట్ ఆఫ్ ది మనీ ఏదైతే ఉంటుందో త్రూ మనం ఓన్ పాకెట్ నుంచి పే చేస్తాం అనమాట. సో ఇది ఇండియాలో జరిగే మెడికల్ బిల్లింగ్ ప్రాసెస్ అనమాట. సో అన్లైక్ ఇన్ ద ఇయర్స్, అందరికీ తెలుగు అర్థమవుతుందా, ఇంగ్లీష్లో చెప్పమంటారా? ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ సార్. సారీ. వీ కెన్ అండర్స్టాండ్ సార్. ఓకే. సో అన్లైక్ ఇన్ ద ఇయర్స్, ఇయర్స్ లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ కి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. సో అక్కడ మనలాగా లైక్ అక్కడ యుఎస్ లో ఏంటంటే ఎడ్యుకేషన్ ఫ్రీ, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కూడా ఏమంటే లైక్ ప్రతి ఒక్క పర్సన్ కి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టలేని వాళ్ళు ఉంటారో, లైక్ ప్రీమియం కట్టలేని వాళ్ళు ఉంటారో వాళ్ళని గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ అని ఉంటాయి. సో సేమ్ లైక్ ఇన్ ద యుఎస్ కూడా ఏమంటే కొన్ని ఫెడరల్ ఇన్సూరెన్స్ ఉంటాయి అనమాట. ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట ఇన్సూరెన్స్ మనీ. సో అట్లా ప్రతి ఒక్క పర్సన్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి, సో మీకు ముందు ముందు వెళ్ళినప్పుడు టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ లో మీకు ఎవ్రీథింగ్ కవర్ అవుతాయి. సో ముందు ముందు వెళ్ళినప్పుడు మీకు ఎవ్రీథింగ్ తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. సో ప్రతి ఒక్క పర్సన్ కి, బార్న్ బేబీ కానివ్వండి, బార్న్ బేబీ ఉందనుకోండి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో హస్బెండ్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది, వైఫ్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో వాళ్ళిద్దరు ఇన్సూరెన్స్ బేబీ కవర్ అవుతుంది అనమాట. లేదు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఎట్లా ప్రీమియం కట్టలేరు, సో మంత్ కి ఇంత మనీ అని చెప్పేసి కట్టలేరు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే 65 years ఏజ్ దాటిన తర్వాత గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఎంతైతే ప్రీమియం ఉంటుందో ఆ ప్రీమియం గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది. సో ప్రీమియం మొత్తం గవర్నమెంట్ పే చేయదు, కాకపోతే ఏంటంటే సో మినిమం అమౌంట్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ ఏమైనా అప్లై చేసినప్పుడు మినిమం 100 రూపీస్ 200 రూపీస్ కడతాం కదా. సో అట్లా అనమాట. వాళ్ళు పర్ ఇయర్ కి 6,000 5,000 కట్టించుకొని మొత్తం హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. సో అట్లా అట్లా ప్రతి ఒక్క పర్సన్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి
they have the insurance. So if they get any medical related issue, what they will do? సో ఏదైనా మెడికల్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే, సో మనం హాస్పిటల్కి వెళ్ళినట్టే వాళ్ళ హాస్పిటల్కి వెళ్తారు అనమాట. బట్ దే విల్ టేక్ ద అపాయింట్మెంట్ ఫ్రమ్ ద డాక్టర్. మన డాక్టర్స్ లాగా లైక్ అంటే కొన్ని ఎస్టీమ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి, లైక్ మనకి యశోద కానివ్వండి, అపోలో కానివ్వండి. సో మనం లోకల్ హాస్పిటల్స్కి వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోతాం, ఓపీ తీసుకుంటాం, అక్కడ వెయిటింగ్ చేస్తాం 2 hours 3 hours డిపెండింగ్ అపాన్ ద డాక్టర్ రష్. సో దాన్ని బట్టి మనం వెళ్తాం అనమాట. సో యూఎస్లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్క పేషెంట్ కి అపాయింట్మెంట్ టైం ఉంటుంది అనమాట. సో డాక్టర్ 8 hours అవైలబుల్ ఉన్నాడు అనుకోండి, ఫర్ ఈచ్ పేషెంట్ కి 30 minutes క్యాల్కులేట్ చేసుకుంటారు అనమాట. సో డాక్టర్ చార్ట్ ఉంటుంది అనమాట. సో డాక్టర్ ఏ టైంలో అవైలబుల్ ఉన్నాడు అని చెప్పేసి ఆ చార్ట్ ప్రకారం చూసేసి పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకుంటాడు అనమాట. సో మనకి ఇక్కడ యశోద అపోలోలో కూడా అంతే అనమాట. సో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, డాక్టర్ ఏ టైం నుంచి ఏ టైం వరకు అవైలబుల్ ఉన్నాడు. సో 20 minutes ని ఒక స్లాట్ గా డివైడ్ చేస్తారు అనమాట. అంటే లైక్ 20 minutes లో ఒక పేషెంట్ ని తను టేక్ కేర్ చేయొచ్చు. సో సంథింగ్ ఆ డిసీజ్ ఏమన్నా కానివ్వండి, డయాగ్నోసిస్ మీన్స్ డిసీజ్ ఐడెంటిఫై చేయడానికి, ఎవ్రీథింగ్ ఐడెంటిఫై చేయడానికి 20 minutes సరిపోతుంది అనమాట. సో డాక్టర్ 8 hours ని షిఫ్ట్స్ లా డివైడ్ చేస్తాడు అనమాట, 20 20 20 అలా. సో మనం కూడా యశోదకి ఎప్పుడైనా కాల్ చేసి సో అండ్ సో డాక్టర్ అపాయింట్మెంట్ ఉందంటే, సో యూ కెన్ కమ్ ఎట్ లైక్ 3 PM ఆ 3:30 4 PM. సో అలా చెప్తారనమాట. సో ఇక్కడ యూఎస్ లో కూడా ఏం చేస్తారంటే ప్రతి ఒక్క డాక్టర్ స్కెడ్యూల్ ని స్ప్లిట్ చేస్తారనమాట షిఫ్ట్స్ వైజ్ గా. ఆ షిఫ్ట్స్ మీన్స్ స్మాల్ పోర్షన్స్ గా డివైడ్ చేస్తారనమాట. ఆ స్మాల్ పోర్షన్ లో ఏమైనా వేకెన్సీ ఉంటే పేషెంట్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తారనమాట. సో ఇక్కడ పేషెంట్ అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ టీం వేరే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమైనా ఇష్యూ ఉంది, సో సంథింగ్ నాకు లైక్ చాలా రోజుల నుంచి పెయిన్ వస్తుంది, నాకు ఇన్సూరెన్స్ ఉంది, యూఎస్ లో ఉన్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు కాల్ టు ద హాస్పిటల్ అండ్ వీ నీడ్ టు డూ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో మనం ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏది ఉంటుందో అది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని వీ నీడ్ టు సబ్మిట్ అవర్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్, వీ నీడ్ టు గివ్ అవర్ demographics means our address, our street, our zip code. So all those details to the insurance we will provide. So we will provide all those details to the insurance. After that they will do the registration for each and every patient. So after that they will check the patient eligibility, if the patient is active or not with so and so insurance. So if he is active, from when he is active, if particular service is covered under patient plan or not. సో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేస్తారు అన్నమాట. పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా లేదా, యాక్టివ్ ఉంటే ఎప్పటి నుంచి యాక్టివ్ ఉన్నాడు, సో తన క్యాప్ అమౌంట్ ఎంత ఉంది, సో ఈ సర్వీస్ కవర్ అవుతుందా లేదా, సో అన్ని ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో చూసుకుంటారు అనమాట. సో మనం సింపుల్గా ఏం చేస్తామంటే అన్ని ఓకే ఉన్నాయి అనుకోండి, దెన్ డాక్టర్ ఆఫీస్ మీన్స్ డాక్టర్ ఆఫీస్, లైక్ మనకి ఇక్కడ మనకి హాస్పిటల్ ఎలా అంటారో అక్కడ డాక్టర్ ఆఫీస్ అంటారు అనమాట. సో ఆ డాక్టర్ ఆఫీస్ నుంచి మనకు కాల్ వస్తుంది పేషెంట్ కి. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఫ్రమ్ అవర్ ఎండ్, యూ కెన్ కమ్ టు ద సర్వీస్ ఆన్ సో అండ్ సో డేట్. ఈ సో అండ్ సో డేట్ రోజు అపాయింట్మెంట్ ఉంది, సో ఫిక్స్ చేయమంటే ఫిక్స్ చేస్తామని చెప్పేసి అంటారు. సో ఓకే అనుకుంటే ఆ టైం ఫ్రేమ్ ని పట్టేసి వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు అపాయింట్మెంట్. పేషెంట్ వస్తాడు డాక్టర్ దగ్గరికి, సర్వీస్ తీసుకుంటాడు, పేషెంట్ వెళ్ళిపోతాడు అనమాట. సో దెన్ నెక్స్ట్ హూ నీడ్ టు సబ్మిట్ ద బిల్స్ టు ద ఇన్సూరెన్స్. సో ఇప్పుడు నేనున్న పేషెంట్, నాకు లెగ్ సర్జరీ అవసరం ఉంది, సో నాకు లెగ్ అనేది డిస్లొకేట్ అయింది, ప్రాపర్ గా ఫంక్షనింగ్ కావట్లేదు. సో నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నా సో అండ్ సో డేట్ రోజు, నాకు ఇన్సూరెన్స్ ఉంది, నేను సబ్మిట్ చేసిన ఎవరికి, ప్రొవైడర్ మీన్స్ డాక్టర్ కి హాస్పిటల్ సబ్మిట్. స్టాఫ్. సో నేను వెళ్ళినా సర్వీస్ తీసుకున్నా, సర్జరీ చేసేసుకున్నా, వచ్చిన. సో ఇప్పుడు ఎవరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్, లైక్ ఇన్సూరెన్స్ కి బిల్ అనేది? To the respective insurance agency. సో ఇన్సూరెన్స్ ఏజెన్సీ సెండ్ చేస్తాం, కానీ ఎవరు సెండ్ చేస్తారు ఇక్కడ, పేషెంట్ సెండ్ చేస్తారా లేకపోతే డాక్టర్ సెండ్ చేస్తాడా? Mostly hospital staff, పేషెంట్ I think, sir. సారీ, Hospital హాస్పిటల్ staff, బిల్లింగ్ sir. స్టాఫ్. సో హాస్పిటల్ ఎందుకంటే వాళ్ళే మన కంపెనీని అప్రోచ్ అవ్వగలరు కాబట్టి వాళ్ళు హాస్పిటల్ స్టాఫ్ ఇచ్చినామంటే వాళ్ళు మనకి ఎంత ఏమేమి అంటే ఒక 10 lakhs ప్యాకేజ్ లో మనకి 8 lakhs అయిందంటే మనకి ఏమేమి డిసీజ్ వచ్చినాయి అనేసి వాళ్ళు ఒక బిల్లింగ్ చేసి వాళ్ళకి పంపిస్తే మనం దాంట్లో ఎంత మాత్రం అవుతుంది అంటే 10 lakhs అవుతుంది అంటే దాంట్లో 8 lakhs వాళ్ళకి కావాలి అంటే 8 lakhs సార్ట్ అవుట్ చేస్తాము. ఎస్ సో గుడ్, ఇట్స్ మోస్ట్లీ హాస్పిటల్ స్టాఫ్. ఎస్ గుడ్. సో ఎలా ఉంటుందంటే లైక్ కొంతమంది పేషెంట్ అని చెప్పారు, కొంతమంది హాస్పిటల్ అని చెప్పారు. సో బోత్ ఆర్ కరెక్ట్. సో ఏ కండిషన్ లో కరెక్ట్ అయితే అంటే ఇక్కడ 2 క్రైటీరియా ఉంటుంది అనమాట. సో ఇన్ నెట్వర్క్, అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని చెప్పేసి. ఇన్ నెట్వర్క్ మీన్స్ మనం ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు సో మా నెట్వర్క్ హాస్పిటల్స్ అని ఒక లిస్ట్ ఇస్తారనమాట. సో మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఎవరికైనా ఇన్సూరెన్స్ ఉందా, ఐడియా ఉందా కనీసం, లైక్ నెట్వర్క్ హాస్పిటల్స్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ గురించి ఐడియా ఉందా, ఐడియా లేదా? No, sir. సో ఎలా No, అంటే
మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, సో మాతో టైప్ అయిన హాస్పిటల్స్ ఇవి అని చెప్పేసి వాళ్ళకు లిస్ట్ ఇస్తారనమాట. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనుకోండి, నాకు ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది ఏహెచ్సి ఇన్సూరెన్స్ అని చెప్పేసి కంపెనీ తరపు నుంచి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్సూరెన్స్ వాడు ఏం చేస్తారంటే కొన్ని హాస్పిటల్స్ టైప్ అవుతాడు. టైప్ అవడానికి రీజన్ ఏంటంటే హాస్పిటల్ వాడికి ఏమో పేషెంట్స్ వస్తారు ఆ ఇన్సూరెన్స్ తరపు నుంచి, ఇన్సూరెన్స్ వాడికి ఏమో హాస్పిటల్కు ఒక నెగోషియేషన్ చేసుకుంటాడు అనమాట. నువ్వు నాకు ఎంతైనా బిల్ పెట్టు, 8 lakhs పేషెంట్ బిల్ అయింది అనుకో, నీకు 7,80,000 ఇస్తా, లేకపోతే 7 lakhs ఇస్తా. ఆ 1 lakh నువ్వు నాకు రైట్ ఆఫ్ చేసేసి, రైట్ ఆఫ్ మీన్స్ మాఫీ చేసేసి, ఎందుకంటే నా సైడ్ నుంచి నీకు పేషెంట్స్ వస్తున్నారు, సో నీకు బెనిఫిట్, కానీ నీ సైడ్ నుంచి నాకు కూడా ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకుంటారు. అది డిపెండింగ్ అపాన్ ద హాస్పిటల్ సైజ్ని బట్టి, డాక్టర్ని బట్టి అది ఉంటుంది, అది మనకు అవసరం లేదు. సో మనం ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు వాడు ఏం చెప్తారంటే నువ్వు ఏ హాస్పిటల్ పోయినా కూడా నీకు ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పాడు అనమాట. సో మాకు నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి, సో ఈ హాస్పిటల్ తోటి మేము టైప్ అయినాం, ఈ హాస్పిటల్కి పోయినాం అనుకోండి, నువ్వు ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చేసి మొత్తం వాళ్ళు చూసుకుంటారు, అవసరం లేదు. సో మనం ఇన్సూరెన్స్ కార్డు ఏమైనా వాడు ఏం చేస్తాడంటే మనం మీద ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు, పేషెంట్ ఐడి అవన్నీ క్రియేట్ చేస్తాడు, సో ఎంతో పేషెంట్ వచ్చినాడు, సో ఎంతో డేట్ రోజు వచ్చినాడు, ఈ ప్రాబ్లం ఉందని చెప్పి డైరెక్ట్ ఇన్సూరెన్స్ పంపిస్తాడు. పంపించని వాడు చెక్ చేసేసి మనకి 10 lakhs ఉంది అనుకోండి, 5 lakhs ప్రీ అప్రూవల్ ఇస్తాడు అనమాట. 5 lakhs ఫస్ట్ శాంక్షన్ చేస్తాడు, 5 lakhs శాంక్షన్ చేస్తున్నా ఫస్ట్ 5 lakhs లోపు నువ్వు ట్రీట్మెంట్ చేసుకో అని చెప్పేసి అంటాడు. ఆ 5 lakhs ఆ ట్రీట్మెంట్ అంతా ఇచ్చేసాడు. సో దాని తర్వాత ట్రీట్మెంట్ కంటిన్యూ అయింది అనుకోండి, సో మనం ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతాం, డిశ్చార్జ్ అయ్యే ముందు సో ఎంటైర్ బిల్ అయితే ఉంటుందో అది మొత్తం ఇన్సూరెన్స్ పెడతాడు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి మనకి అప్రూవల్ వచ్చిన తర్వాత మనకి డిశ్చార్జ్ చేస్తాడు అనమాట. సో మనం ఈ ఎంటైర్ ప్రాసెస్ లో రూపాయి కూడా మనం ఓన్ గా పే చేయాల్సిన అవసరం లేదు, మన ఫుడ్ ఖర్చు కూడా వాడేసుకుంటాడు అనమాట హాస్పిటల్ వాడు. సో అదేంటి ఇన్ నెట్వర్క్ హాస్పిటల్. లేదు మనకి దగ్గరలో, మనకి ఎట్లా అంటే లైక్ ఇప్పుడు నేను సపోజ్ ఎస్ఆర్ నగర్ లో ఉన్నాను, ఎస్ఆర్ నగర్ లో అమీర్పేటలో ఉన్నాను. సో అమీర్పేటలో ఏంటంటే సరౌండింగ్ హాస్పిటల్స్ ఏదైతే ఉంటాయో, సో దాంట్లో మనకి ఏ హాస్పిటల్ తోటి మన ఇన్సూరెన్స్ టైప్ ఉందో పోయి దాంట్లో జాయిన్ అయితే అయిపోతుంది అనమాట. సో నేనేం చేసిన, సో నాకు వద్దు, నాకు పర్సనల్ హాస్పిటల్ ఉంది, సో కొన్ని హాస్పిటల్లో బాగా ట్రీట్ చేస్తారు పేషెంట్స్ ని, సో నాకు దగ్గర తెలిసిన డాక్టర్ ఉన్నాడు, సో నేను దానిలోనే జాయిన్ అవుతా అని చెప్పి దానిలోనే జాయిన్ అయినా. కానీ ఇన్సూరెన్స్ వాడు ఈ హాస్పిటల్ తో టైప్ లేడు. ఆ కండిషన్ లో మనం ఏం చేయాల్సి ఉంటుంది? సో ఆ కండిషన్ లో మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు పే ద బిల్ ఫ్రమ్ అవర్ ఓన్ పాకెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇన్సూరెన్స్ తోటి హాస్పిటల్ అనేది టైప్ లేదు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు పే ద బిల్ ఫ్రమ్ అవర్ పాకెట్. సో 10 lakhs ఎంటైర్ 10 lakhs అయితే అయిందో ఆ 10 lakhs నేను అంటే నా పాకెట్ నుంచి పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ బిల్స్ అన్ని హాస్పిటల్ నుంచి తీసుకొని, హాస్పిటల్ నుంచి వచ్చిన బిల్స్ అన్ని మళ్ళీ ఇన్సూరెన్స్ కి నేను సెండ్ చేయాలి, ఎందుకంటే నేను నా ఓన్ పాకెట్ నుంచి పే చేసిన కదా హాస్పిటల్ కి. సో అట్లా ఓన్ పాకెట్ నుంచి పే చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో ఇన్సూరెన్స్ వాడు ఇచ్చిన, మనకి సారీ, ఇష్టం వచ్చిన హాస్పిటల్ చూస్ చేసుకుంటాం. ఎస్ గుడ్. సో ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇన్సూరెన్స్ వాడు ఏం చెప్పినాడు, అరే బాబు నాకు ఈ సరౌండింగ్ లో ఈ హాస్పిటల్ తోటి టైప్ ఉంది, సో నువ్వు టైప్ ఉంది కాబట్టి నువ్వు ఆ టైప్ ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళు, జాయిన్ అవ్వు, సో నీకు 1 రూపీ కూడా నీ పాకెట్ నుంచి ఛార్జ్ చేయదు, సో ఎంటైర్ మొత్తం రియంబర్స్మెంట్, సో నువ్వు బయటికి వెళ్తావు అని చెప్పి చెప్తాడు. కానీ మనం ఏం చేస్తాం అది తెలియవాడు, సో నాకు హాస్పిటల్ అయితే బాగుంటుంది, హాస్పిటల్ టీవీ బాగుంటుంది, హాస్పిటల్ వాష్రూమ్స్ బాగుంటాయి, హాస్పిటల్ ఏసీ బాగుంటుంది అని చెప్పేసి మనకి ఇష్టం వచ్చిన హాస్పిటల్ జాయిన్ అవ్వనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ వాడు ఏమంటాడంటే, సో నాకు హాస్పిటల్ గురించి ఐడియా లేదు, దాంతో నాకు ఏ రకమైన అగ్రిమెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ you need to pay from your own pocket. After that, you can send the bills to the insurance. Then after that, we will review all the bills. Then after that, we will give the bills. We will give the payment to the patient. సో మనం వాడు ఏం చేస్తాడంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నెట్వర్క్ హాస్పిటల్ ఏందా జాయిన్ అయినావు కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేస్తావు, నీ పాకెట్ నుంచి నువ్వు పే చేయి, చేసిన తర్వాత బిల్స్ తీసుకొని నాకు పెట్టేసి తర్వాత నేను బిల్స్ అనేది రివ్యూ చేసేసి మళ్ళీ వాడు ఏం చేస్తాడు తలనొప్పి లేపుతా ఉంటాడు అనమాట. ఆ బిల్ మిస్ అయింది, ఈ బిల్ మిస్ అయింది, ఆ బిల్ కప్పుడు మిస్ అయింది, దీంట్లో జిఎస్టీ ఐడి లేదు, దీంట్లో ల్యాబ్ రిపోర్ట్స్ మేము ఇంతే పే చేస్తామని చెప్పేసి. సో అవన్నీ హెడేక్ ఎవరు పెట్టుకోరు కదా. సో కాబట్టి మ్యాక్స్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే వెళ్ళి నెట్వర్క్ హాస్పిటల్ జాయిన్ అవుతారు, ఎందుకంటే మనకి ఏ రకమైన తలనొప్పి ఉండదు, అంతా హాస్పిటల్ చూసుకుంటారు. లేదనుకోండి మన 10 lakhs ఫస్ట్ మన పాకెట్ లో ఉన్నాం అంతా పే చేయడానికి, సో పే చేసిన తర్వాత అవి మనకు వస్తాయన్న గ్యారంటీ ఉండదు, ఎందుకంటే 10 lakhs కట్టిన తర్వాత మనకి 8 lakhs అప్రూవల్ రావచ్చు, 7 lakhs రావచ్చు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు, సపోజ్ నువ్వు రూమ్ తీసుకున్నావు, రూమ్ కూడా వాడిచ్చిన రూమ్ అయితే ఓకే, కానీ మనం చూస్ చేసుకుంటే దానికి ఎక్స్ట్రా మనమే పే చేసుకోవాలి, ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది. సో సంథింగ్ వాడు ఏం చేస్తాడు, ఇన్సూరెన్స్ లా నీకు 10 lakhs ఉంది, 10 lakhs వి నువ్వు మొత్తం రూమ్ కే పెట్టాల్సిన అవసరం లేదు, సో 1 lakh 10 lakhs లా 50%, లైక్ సారీ 50,000 రూపీస్ రూమ్ కనుకోండి, 50,000 రూపీస్ రూమ్ చార్జెస్, అంతకన్నా ఎక్కువ నేను పే చేయను, 50,000 రూపీస్ లోపల నువ్వు వాడుకోవాలి. సో వాడు ఏం చెప్తాను, నువ్వు 10 days ఉంటావు కదా, 5,000 రూమ్ ఉంటుంది, సో 5,000 రూమ్ లో నువ్వు ఉండు, 10 days 50,000 సరిపోతుంది, క్లెయిమ్ అవుతుంది అని చెప్తాడు అనమాట. సో మనం ఏం చేస్తాం, లేదు నాకు లగ్జరీ రూమ్ కావాలి, సో నాకు 2-3 బెడ్స్ ఉండాలి, సో నాకు ఏసీ ఉండాలి, టీవీ ఉండాలి, అంతా ఉండాలి అని చెప్పేసి నువ్వు 10,000 రూమ్ లో జాయిన్ అయినావు, 10 into 10 1 lakh అవుతుంది అనమాట. సో ఇన్సూరెన్స్ వాడికి సెండ్ చేసినప్పుడు ఏం చేస్తాడు, యాజ్ పర్ అవర్ ఇన్సూరెన్స్ పాలసీ గైడ్ లైన్ వీ కెన్ పే ఓన్లీ 50,000 రూపీస్ యాజ్ ఎ రూమ్ అని చెప్పేసి వాడు 50,000 సెండ్ చేస్తాడు, రెస్ట్ ఆఫ్ ద 50,000 మళ్ళీ నువ్వే కట్టాల్సి ఉంటుంది.
సో కాబట్టి రీసెట్ ఎప్పుడు ఓపెన్ చేసుకో. నీకు కావాలొద్దా? అవును చాలా. బేసికలీ మనం టైప్ అండ్ హాస్పిటల్లో జాయిన్ అయినామంటే వి నో నీడ్ టు పే దట్ సార్. ఎస్, వెరీ అంటే గుడ్. ఆన్ టైంలో పే చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఏదైతే కాకపోతే మనం నెట్వర్క్ హాస్పిటల్లో కానీ జాయిన్ అయినామంటే మన పాకెట్ నుంచి పే చేసి బిల్స్ కలెక్ట్ చేసుకొని దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఇవ్వాలి. దాని నుంచి చెప్పాలన్నమాట. సో అది ఎవరు కోరుకుంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 10 lakhs రూపీస్ సో అంత లిక్విడ్ క్యాష్ అదే ఉండదు. సో సార్, చెప్పండి. ఆ టైంలో బిల్ వాళ్ళు పెట్టారు కదా సార్, అంటే అవుట్ సైడ్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు అప్పుడు మన గైడ్ లైన్స్ ప్రకారం ఎంత పే చేయాలో అంత మాత్రమే వాళ్ళకి పంపించగలము. కానీ మన టైప్ అయిన హాస్పిటల్లో అంటే వాళ్ళకి ఏమేమి వస్తుందో బిల్స్ అని మనకి వస్తాయి కాబట్టి మనం ఆ టైం సో పే చేయాలి. ఎట్లా అంటే టైప్ అయిన హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, సో వాడికి ఏంటంటే ఇన్సూరెన్స్ గైడ్ లైన్స్ అన్ని ఐడియా ఉంటాయి. సో సంథింగ్ మనకి ఇప్పుడు 10 lakhs ఉందంటే 10 lakhs నువ్వు పోయి రూమ్కే యూజ్ చేసుకుంటా అంటే వాడు ఇవ్వడు అనమాట. ప్రతి దానికి ఒక పర్సెంటేజ్ ఉంటుంది. మెడిసిన్కి ఇంత ఇస్తా, లేకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన దానికి ప్రతిరోజు ఆయన పర్ విజిట్కి ఇంత అని ఛార్జ్ చేస్తాడు అనమాట. డాక్టర్ ఫీజు ఇంతే ఇస్తా, సో సంథింగ్ మెడిసిన్కి ఇంతే ఇస్తా, ల్యాబ్ టెస్ట్లకి ఇంతే ఇస్తా అని చెప్పేసి దాన్ని స్ప్లిట్ చేసుకుంటాడు అనమాట వాడు. సో వాళ్ళకి ఏంటంటే టైప్ ఉన్న హాస్పిటల్కి ఇన్సూరెన్స్ గైడ్ లైన్స్ అనే ఐడియా ఉంటాయి కాబట్టి వాడు ఏంటంటే నీకు 50,000 వస్తుంది రూమ్కి. సో నువ్వు 5,000 పర్ 10 days ఉన్నావు కాబట్టి 10 into 5 50,000 నీకు రూమ్ అలాట్ చేస్తాము. సో ఎంతకంటే ఎక్కువ కావాలంటే మళ్ళీ నీకు ఛార్జెస్ పడతాయని చెప్పి వాడు మనకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో అప్పుడు మనకి ఏమైందంటే అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోతాయి. లేదు మనం లైక్ నెట్వర్క్ లేని హాస్పిటల్ పోయినాం అనుకోండి, అక్కడ మనకు ఐడియా ఉండదు. ఫస్ట్ ఇన్సూరెన్స్ గైడ్ లైన్స్ మనం అన్నీ తెప్పించుకున్నప్పుడు చదివేంత టైం ఉండదు కదా. సో మనం ఫస్ట్ జాయిన్ అయిపోతాం. సో ఫస్ట్ మనం బిల్ కట్టి బయటకు వచ్చిన తర్వాత మనం సైన్ చేసినప్పుడు సో అది ఎంత అమౌంట్ వస్తుందో మనకు ఐడియా ఉండదు అనమాట. దాని బదులు ఇన్ నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ అయితే మనకి బెటర్ కదా. సో అలా. సో ఇప్పుడు ఇన్ నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు బిల్ ఎవరు సెండ్ చేస్తున్నారు ఇప్పుడు? మనమే సెండ్ చేయాలి ఇన్సూరెన్స్. స్టాఫ్ ఇన్ నెట్వర్క్ హాస్పిటల్లో, నేను అవుట్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే మనం సెండ్ చేస్తాం. ఇన్ నెట్వర్క్ లో అయితే ఎవరు సెండ్ చేస్తారు? ఇన్ నెట్వర్క్ అయితే వాళ్ళే వచ్చి తీసుకుంటారు మొత్తం బిల్స్ అన్ని, వాళ్ళే సో క్లెయిమ్ చేస్తారు, వాళ్ళే మనకు అన్ని ఫెసిలిటీస్ క్లియర్ గా చెప్తారు. ఎస్, గుడ్. సో అవుట్ ఇన్ ఆఫ్ నెట్వర్క్ అంటే పేషెంట్స్ మనకి అప్లై చేయాలి. చెప్పండి, అర్థం కావట్లేదు సార్. అదే టైప్ అయిన హాస్పిటల్స్ అయితే హాస్పిటల్ స్టాఫ్ మనకి పంపిస్తారు ఇన్సూరెన్స్ గైడ్ లైన్స్ ప్రకారం. కానీ ఇది అవుట్ సైడ్ పేషెంట్స్ బిల్ పే చేసిన తర్వాత వాళ్ళు బిల్స్ తీసుకొని మనకి ఇస్తారు. దాన్ని మనం గైడ్ లైన్స్ ప్రకారం అనలైజ్ చేసి ఇన్సూరెన్స్ కి ఇన్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే హాస్పిటల్ డైరెక్ట్ సెండ్ చేస్తాడు ఇన్సూరెన్స్ కి బిల్. ఇన్సూరెన్స్ నుంచి బిల్ అనేది హాస్పిటల్కి వస్తుంది. సో మనం అవుట్ ఆఫ్ నెట్వర్క్ పోయినాం అనుకోండి, మనం పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ హాస్పిటల్కి, తర్వాత మనం బిల్ ఇన్సూరెన్స్ పెడితే ఇన్సూరెన్స్ కూడా మనకు బిల్ ఇస్తాడు అనమాట. సో ఇదే కాన్సెప్ట్. సో అక్కడ ఆయన ఈ కండిషన్లో ఎవరైనా కూడా ఇన్ నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ అవుతారా, అవుట్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ అవుతారా? ఇన్ నెట్వర్క్. ఇన్సైడ్ హాస్పిటల్ సో ఎవరైనా కూడా ఇన్ నెట్వర్క్ హాస్పిటల్ జాయిన్ అవుతాడు అనమాట. సో ఇన్ నెట్వర్క్ హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో ఇక్కడ నేనేం చెప్పిన లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అని చెప్పిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పేషెంట్ కూడా మాక్సిమం ఇన్ నెట్వర్క్ హాస్పిటల్ జాయిన్ అవుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్యూటీ కూడా మనమే చేస్తాం అనమాట. పర్టికులర్ హాస్పిటల్ ఇన్ నెట్వర్క్ ఉందా లేదో కూడా మనమే చెక్ చేస్తాం. అది డిఫరెంట్ ప్రాసెస్, నేను చెప్తాను అనమాట రేపు మీకు టోటల్గా ఎంటైర్ ఎన్ని జాబ్ రోల్స్ ఉంటాయి ఈ టోటల్ ప్రాసెస్లో అని చెప్పేసి. సో ఆ ఇన్ నెట్వర్క్ హాస్పిటల్లోనే వాడు జాయిన్ అవుతాడు అనమాట. సో అది కూడా మనమే చెక్ చేస్తాం. ఏది ఇన్ నెట్వర్క్ ఉన్నాడో లేదో కూడా మనం చెక్ చేసి చెప్తాం అనమాట డాక్టర్కి, పేషెంట్కి. సో ఇఫ్ ఇన్ కేసు ఇన్ నెట్వర్క్ లేకపోతే వాడు హాస్పిటల్ చేంజ్ చేసుకుంటాడు. సో ఇన్ నెట్వర్క్ హాస్పిటల్నే పేషెంట్ జాయిన్ అవుతాడు. సో డాక్టర్కి పర్ డేకి దగ్గర ఒక 15 to 20 పేషెంట్స్ వస్తారనమాట ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇండియాలో అంటే ఎవరికి ఒకరికి ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి సో సపరేట్ ఒక 2-3 మెంబర్స్ని పెట్టుకొని ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకి ఏదైనా హాస్పిటల్లో మీరు చూడండి అనమాట, సైట్ కుంటారు అనమాట ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. 2-3 ఎంప్లాయీస్ని లైక్ ఎంప్లాయ్ చేసుకొని సో వాళ్ళ ద్వారా ఇన్సూరెన్స్కి క్లైమ్స్ పంపించడం, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మెయిల్స్ వచ్చిన తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయితే అవి చూసుకోవడం ఇవి చూసుకోవడం వాళ్ళు చూస్తారు అనమాట. కానీ యూఎస్లో ఏంటి, ప్రతి ఒక్క పర్సన్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. 99%, ఎవరికో 1% ఉండదు అనమాట. సో 99% ఇన్సూరెన్స్ ఉంటుంది. సో డాక్టర్ 15 సపోజ్ పర్ డేకి 15 మెంబర్స్కి ట్రీట్మెంట్ ఇచ్చిండు అనుకోండి. సో 15 మెంబర్స్కి ప్రతిరోజు వీడు ఏం చేయాలి, మళ్ళీ బిల్స్ అని ఎవరికి సెండ్ చేయాలి? డాక్టర్ బిల్ ఎవరికి సెండ్ చేస్తారు? ఎవరి దగ్గర నుంచి మనీ వస్తాయి? ఇన్సూరెన్స్ కంపెనీ. ఎస్, గుడ్. సో డాక్టర్ ఎవరికి సెండ్ చేయాలి? ఇన్సూరెన్స్ సెండ్ చేయాలి బిల్ అనేది. సో ఇప్పుడు డాక్టర్ ప్రతిరోజు 15 మెంబర్స్ పేషెంట్స్ వస్తే వాళ్ళ రికార్డ్స్ అన్ని డౌన్లోడ్ చేసేసి
ప్రతిరోజు ఇన్సూరెన్స్ కి సెండ్ చేస్తే డాక్టర్ ట్రీట్మెంట్ కంటే ఎక్కువ ఈ పని ఎక్కువ చేయాల్సి ఉంటుంది అనమాట. పేషెంట్ కి ట్రీట్మెంట్ చేసి టైం ఉంటుంది. సో ఎందుకంటే ఫస్ట్ 15 days మెంబర్స్ ఎప్పుడైతే ట్రీట్ చేస్తాడో నెక్స్ట్ డే ఏం చేయాలి, ఆ బిల్స్ అన్ని మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ ఇన్సూరెన్స్ సెండ్ చేసేసి మళ్ళీ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి వచ్చిన మెయిల్ ఆ డాక్యుమెంట్ మిస్ అయింది, ఈ డాక్యుమెంట్ మిస్ అయిందంటే మళ్ళీ అవి చేయడం ఇది చేయడం ఇవంతా డాక్టర్కి ఇదే తలనొప్పి సరిపోతుంది అనమాట. సో అందుకనే డాక్టర్ ఏం చేస్తాడంటే he will give a project to the Indian companies. So he will give a project to the Indian companies to manage his medical billing process, to manage his clients. సో ఏం చేస్తాడంటే డాక్టర్ ఏం చేస్తాడంటే సింపుల్ గా, సో డాక్టర్ ఇవ్వడు, ఒక హాస్పిటల్ ఉంటుంది అనమాట. సో సపోజ్ ఇప్పుడు యశోద హాస్పిటల్ ఉంది అనుకోండి, యశోద హాస్పిటల్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషలిస్ట్ ఉంటారు అనమాట. సో ఎలా వాస్కులర్ సర్జన్ అని చెప్పేసి, కార్డియాలజిస్ట్ అని చెప్పేసి, తర్వాత ఆర్థోపెడిక్ అని చెప్పి, సో డిఫరెంట్ డిఫరెంట్ స్పెషాలిటీ ఉంటారు అనమాట, గైనకాలజీ అని చెప్పి. సో ఒక హాస్పిటల్ ఏం చేస్తుందంటే, సో హాస్పిటల్ చాలా మంది డాక్టర్స్ ఉంటారు, చాలా క్లెయిమ్స్ ఉంటాయి అనమాట. పర్ డేకి సమ్ 100 మెంబర్స్ ఆఫ్ పేషెంట్స్ వచ్చినారు అనుకోండి, 100 మెంబర్స్ ఆఫ్ పేషెంట్స్ మొత్తం క్లైమ్ మనం సెండ్ చేయాలంటే ఇన్సూరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండ్ చేస్తాం. సెండ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేయాలి కదా, ఏమైంది, బిల్ వచ్చిందా రాలేదా, ఇంకెన్ని డేస్ పడుతుంది, ఇంకేమైనా డాక్యుమెంట్ మిస్ అయినా, ఇవన్నీ మానిటర్ చేసుకోవడానికి వాళ్ళతోటి కాదనమాట. సో యూఎస్ పీపుల్ హైర్ చేసుకుందామంటే వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు మనీ. సో పర్ అవర్కి $10 $12 ఉంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద సిటీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉందో దాన్ని బట్టి. సో వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా, ఇప్పుడు సపోజ్ యశోద హాస్పిటల్ అనుకోండి, సో యూఎస్ లో అట్లాంటి హాస్పిటల్ కూడా ఉంది అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ కంపెనీస్ కి ప్రాజెక్ట్ ఇస్తారనమాట. సో ఏంటంటే మా హాస్పిటల్ రెవెన్యూ సైకిల్ మొత్తం మీరు మేనేజ్ చేయండి. రెవెన్యూ సైకిల్ మీన్స్ పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి పేషెంట్ కి ట్రీట్మెంట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత క్లైమ్ మీరే సెండ్ చేసేసి ఆ బిల్స్ వచ్చేంత వరకు టోటల్ ప్రాసెస్ అంతా మీరు చూడండి, బ్యాక్ ఎండ్ ప్రాసెస్. అంతే కదా, ప్రతి ఒక్క పర్సన్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది. వస్తాడు, వచ్చిన తర్వాత డాక్టర్ ఆడు యాక్టివ్ ఉన్నాడా ఇన్యాక్టివ్ ఉన్నాడా ఇవన్నీ చెక్ చేసుకుంటూ కూర్చోవాలంటే కష్టం కదా. జస్ట్ ఏం చేస్తాడంటే ఒక అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తాడు. సో 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 ఇన్సో పేషెంట్ వస్తున్నాడు ఇప్పుడు, సో వాడి ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇది ఇది అని చెప్పేసి మనకి ఇచ్చేస్తాడు అనమాట. సో మన వరకు ఏంది, వాడు యాక్టివ్ ఉన్నాడా ఇన్యాక్టివ్ ఉన్నాడా, వానికి సర్వీస్ కవర్ అవుతుందా లేదా, కవర్ అయితే ఎంత కవర్ అవుతుంది, 100% 50%. సో రెస్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ అన్ని మనం తీసుకుంటాం అనమాట. సో అందరు ఒకటే అన్ని డీటెయిల్స్ ఏం తీసుకోడు. సో ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది అనమాట, చిన్న చిన్న. ఒకటి పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా చూస్తాడు, ఒకటి పేషెంట్ ప్లాన్ కవర్ అవుతుందా లేదా చూస్తాడు, ఒకటి క్లైమ్ సెండ్ చేస్తాడు, ఒకటి క్లైమ్ ఫాలో అప్ చేస్తాడు. సో అలా అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. అవి మీకు రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే సార్. ప్రతి ఒక్క హాస్పిటల్ సైడ్ నుంచి యూఎస్ లో ప్రతి ఒక్క పర్సన్ కి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ కాబట్టి అందరు పేషెంట్స్ వచ్చినప్పుడు అందరికి ఇన్సూరెన్స్ కి వీళ్ళు క్లైమ్ సెండ్ చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళకి అక్కడే టైం అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ ఇస్తారు అనమాట, థర్డ్ పార్టీ లాగా. సో ఇండియన్ కంపెనీస్ ఏం చేస్తాయి, అవుట్ వాళ్ళ దగ్గర నుంచి సోర్సింగ్. projects. సో చెప్పండి. అంటే వాళ్ళు మనకి అవుట్ సోర్సింగ్ వర్క్ ఇచ్చినట్టు కదా సార్, ఈ అవుట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా క్లెయిమ్ అవుతుందా లేదా అనేసి. అంతే. మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఎవరి సైడ్ నుంచి వర్క్ చేస్తున్నాం, ఈఎస్ ప్రొవైడర్స్, ఈఎస్ డాక్టర్స్. హాస్పిటల్ సైడ్, హాస్పిటల్స్ నుంచి. యూఎస్ డాక్టర్స్ హాస్పిటల్ సైడ్, అంటే అదే ఈఎస్ హాస్పిటల్స్. డాక్టర్ సైడ్, ప్రొవైడర్ సైడ్ అంటాం మనం మెయిన్ గా, డాక్టర్ సైడ్ అనండి. సో ఈఎస్ ప్రొవైడర్, ఇక్కడ డాక్టర్ ని అక్కడ ప్రొవైడర్ అంటారు అనమాట. సో ప్రొవైడర్ మీన్స్ హూ కెన్ ప్రొవైడ్ ద సర్వీసెస్. సో సో డాక్టర్ సర్వీసెస్ ప్రొవైడ్ సో చేస్తున్నారు, అంటే ఇక్కడ మేము డాక్టర్. వర్క్ చేసేది డాక్టర్స్ కి ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీ మధ్యలో వర్క్ చేయాలి సార్. అంతే, గుడ్, వెరీ గుడ్. సో మనం డాక్టర్ సైడ్ నుంచి వర్క్ చేస్తాం, డాక్టర్ కి రిప్రజెంటేటివ్ ఉంటాం అనమాట. మనం డాక్టర్ ఆఫీస్ నుంచే మాట్లాడుతున్నాం అని చెప్తాం, డాక్టర్ సైడ్ నుంచే వర్క్ చేస్తాం అనమాట. సో మనం ఏం చేస్తాం, డాక్టర్ తరపు నుంచి ఇన్సూరెన్స్ కి క్లైమ్స్ అనేవి పంపిన క్లైమ్స్ అవి ఏ ప్రాసెస్ ఉన్నాయి, లైక్ పే అయినాయా లేకపోతే లైక్ రిజెక్ట్ అయినాయా, రిజెక్ట్ అయితే రిజెక్ట్ ఎందుకు అయినాయి, సో అవి ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అయినాయి? ఓకే. ఎస్ గుడ్. సో పే అయితే ఎంత పే అయినాయి, సో ఎవ్రీథింగ్ మనం త్రూ కాలేజ్ ఇస్తాము. సో మనకు అన్ని పోర్టల్స్ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో అన్ని పోర్టల్స్ ఉంటాయి. సో ఆ పోర్టల్లో మనం పేషెంట్ ఐడి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి మనకి ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, సో అలానే ఆ ఇన్సూరెన్స్ కి ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వేస్తే మన క్లైమ్ స్టేటస్ అంతా వస్తుంది అనమాట. ఎప్పుడు మనం సెండ్ చేసినాము, ఎంత అమౌంట్ సెండ్ చేసినాము, ఎంత అమౌంట్ రిసీవ్ అయిందని చెప్పేసి, సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో దీంట్లో డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి, మీకు రేపు చెప్పినప్పుడు అర్థమవుతుంది అనమాట. సో అలా అనమాట. సో మనం డాక్టర్ సైడ్ నుంచి వర్క్ చేసేసి ఇన్సూరెన్స్ కి బిల్ సెండ్ చేసేసి సో దాన్ని ఫాలో అప్ చేస్తాం అనమాట. సో in the medical billing process we are working on behalf of the doctors we are going to work. So we need to send the bills to the insurance company and we need to follow up the claims. సో డాక్టర్ సైడ్ నుంచి మనం వర్క్ చేసేసి సో ఈఎస్ ఇన్సూరెన్సెస్ తోటి మనం డీల్ చేస్తాం అనమాట. సో ఇది మన ప్రాసెస్ అనమాట. సో ఎంటైర్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అనేది మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ అంతా మీకు కాంప్లెక్స్ అనిపిస్తుంది, సో కానీ ముందరికి వెళ్తుంటే మనం చేసే వర్క్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. సో ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ మూమెంట్.
అంటే వర్క్ డివైడ్ అయిపోయినాక కొంచెం ఈజీగా ఉంటుంది, అంటే స్టెప్ బై స్టెప్ ఆ, కాబట్టి ఈజీగా ఉంటుంది అంటే కదా లైక్ ఎలా అంటే ఇది హోల్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది ఒకరితో అవ్వదు అనమాట. సో దీనిలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. పేషెంట్ కి అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసేది ఒకరు ఉంటారు, పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా లేదా చెక్ చేసేది ఒకరు ఉంటారు, పేషెంట్ బెనిఫిట్ చెక్ చేసేది ఒకరు ఉంటారు, పేషెంట్ కి ఏమైనా సర్వీస్ కవర్ అవుతుందా లేదా చెక్ చేసేది ఒకరు ఉంటారు. సో తర్వాత పేషెంట్ సర్వీస్ ని కోడ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, తర్వాత దాన్ని క్లైమ్ సెండ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. 10 to 12 టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనమాట దీంట్లో. సో మనం దాంట్లో ఒక చిన్న part లో వర్క్ చేస్తాం అనమాట ఇప్పుడు. సో దాంట్లో మనం వర్క్ చేసేది చిన్న పార్ట్ అనమాట. సో మన వర్క్ ఎలా ఉంటుంది అంటే రిపిటేటివ్ వర్క్ ఉంటుంది అనమాట. సో మనకు కొన్ని పోర్టల్స్ ఉంటాయి, అదే పోర్టల్లో డైలీ వెళ్తుంటాం. ఎలా ఉంటుంది అంటే వర్క్, నువ్వు 2 years ఎక్స్పీరియన్స్ కానివ్వండి, 3 years ఎక్స్పీరియన్స్ కానివ్వండి, 4 years ఎక్స్పీరియన్స్ కానివ్వండి, నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళినా కూడా ఒక 10 days లో నీకు వర్క్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో అలా ఉంటుంది ప్రాసెస్. ఎందుకంటే మనం చేసేది డైలీ వర్క్ ఐటీ లాగా అయితే ఉండదు. ఐటీ లాగా మనం ఏదో కోడ్ రాయాలి, బగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడెక్కడ మనకి ఎర్రర్స్ ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి, మళ్ళీ దాని ఎర్రర్స్ అన్నిటిని లైక్ బగ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయాలి, ఇవన్నీ ఉండవు అనమాట. మనం చేసేది మాత్రం బోరింగ్ వర్క్. ఎలా ఉంటుంది అంటే రోజు అదే వర్క్ చేస్తుంటాం అనమాట. సో అదే పోర్టల్ ఉంటుంది, అదే పేషెంట్ ఉంటుంది, అదే ఇన్సూరెన్స్ ఉంటుంది, వేస్తాం, చెక్ చేస్తాం, స్టేటస్ ఎంత చేస్తాం, ఆ స్టేటస్ అప్డేట్ చేస్తాం, అంతే. అంతకు మించి నువ్వు ఇన్సూరెన్స్ వాడితోటి ఫోన్ చేసేసి నేను $1000 బిల్ పంపినా, నువ్వు నాకు $800 ఎందుకు ఇచ్చినావు, నువ్వు నాకు 1000 ఇవ్వాలి కదా అని చెప్పి అంతటి బార్గెనింగ్ చేసి అంత ఏముండదు అనమాట. వాడికి నువ్వు కాల్ చేసినావు అనుకోండి, సంథింగ్ వాడు 1000 అనుకోండి, నేను 800 పే చేసిన, సరే 800 పే చేసినావు, ఎందుకు రీజన్ ఏంది, తీసుకుంటాం, అప్డేట్ చేస్తాం, అంతేనే కానీ వాళ్ళతోటి మనం మాట్లాడేది కూడా ఉండదు అనమాట. జస్ట్ వీఆర్ చెకింగ్ ద స్టేటస్ అంతే. సో మన వర్క్ చేసి అనేది సింపుల్ వర్క్ ఉంటుంది అనమాట. సో స్కోప్ అండ్ ఫ్యూచర్ గ్రోత్. సో స్కోప్ ఎలా ఉంటుంది అనుకుంటారు, లైక్ మీ ఐడియా ప్రకారం? సో లైక్ ఫ్యూచర్ లో ఏ ఫీల్డ్ పడిపోయినా కూడా ఒక్క ఫీల్డ్ మాత్రం పడిపోదు. ఏ ఫీల్డ్ అది? ఇన్సూరెన్స్, మెడికల్ ఫీల్డ్. ఎస్, గుడ్. సో మెడికల్ ఫీల్డ్ పడిపోదు, ఎందుకంటే సంథింగ్ కరోనా వచ్చినప్పుడు చూడండి, మీకు కరోనా వచ్చినప్పుడు 3-4 years సాఫ్ట్వేర్ కానివ్వండి చాలా లే ఆఫ్స్ అయినాయి, ప్రతి ఒక్క ఫీల్డ్ మారిపోయింది. కానీ ఒక్క ఫీల్డ్ మాత్రం ప్రాఫిట్లో ఉంది. సో అదేంటి? హాస్పిటల్. రెండు, మెడిసిన్ ప్రొడక్షన్ మెడిటేషన్. చేసేది, మెడిసిన్ ప్రొవైడ్ చేసేది అనమాట. సో అప్పుడు నేను కోవిడ్ టైంలో స్టార్టింగ్లో ఒక లైక్ ఫార్మా ప్లాంట్లో పనిచేస్తుండే. సో దాని తర్వాత దీనికి ఇంత స్కోప్ ఉందని తెలిసిన తర్వాత అక్కడ నాకు మంచి పేస్ ఉంటే అది వదిలేసి మళ్ళీ షిఫ్ట్ అయ్యాను అనమాట. సో అప్పుడు మాకు కోవిడ్ టైంలో ఎవరికి బయటికి వెళ్ళలేదు అనమాట. సో రోడ్ల మీదకి వస్తుంటే అప్పుడు మీరు చూసింటారు, రోడ్ల మీదకి వస్తుంటే పోలీసులు కొట్టేదన్నమాట. సో అంత స్ట్రిక్ట్ దాంట్లో కూడా మాకు వర్క్ నడిచేది అనమాట 24/7. సో మాకు ఎక్స్ట్రా పే ఇచ్చి మరీ వర్క్ చేయించుకున్నారు అనమాట. సో ఎందుకంటే ఏ కండిషన్ లో అయినా కూడా మెడికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మెడిసిన్ ఇండస్ట్రీస్ బాగా ప్రాఫిట్ లో ఉన్నాయి, దాని తర్వాత హాస్పిటల్స్ బాగా ప్రాఫిట్ లో ఉన్నాయి. సో అప్పుడు ఈ హెల్త్ కేర్ లో కూడా లైక్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి లైక్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ ఇచ్చేసి, సో ఎక్స్ట్రా పే ఇచ్చేసి అట్లా అట్లా చేపిస్తాను అనమాట. సో ఏ ఫీల్డ్ డౌన్ అయినా కూడా మెడికల్ ఫీల్డ్ అనేది డౌన్ కాదు. సో ఎందుకంటే ఎప్పుడు డౌన్ అవుతుంది? అందరు మనం హెల్తీగా ఉంటాయి. మనం అందరం వెళ్ళిపోయినప్పుడే డౌన్ అవుతుంది. ఎందుకంటే మనం ఉన్నంత కాలం డిసీజ్ వస్తూనే ఉంటాయి, డిసీజ్ వచ్చినంత కాలం డాక్టర్ని కలవాల్సి ఉంటుంది, డాక్టర్ కి పేషెంట్స్ వచ్చినంత కాలం మనకు పని ఉంటూనే ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇలా అన్నమాట. సో ఇది సైకిల్ అట్లా మేనేజ్ అవుతూనే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే లైక్ మనం ఆర్గానిక్ ఫుడ్ అని అవని ఇవని హెల్త్ మీద కేర్ తీసుకొని డిసీజ్ ఏం రాకుండా అంత తగ్గిపోతే అప్పుడు మనకు స్లో తగ్గిపోతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు అట్లా పోయేటట్లేదు, ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ కి దీనికి దానికి ఇంకా పేషెంట్స్ రోజు రోజు పెరుగుతూనే ఉంటారు కానీ తగ్గరు. సో మనం పోయినప్పుడే ఈ ప్రాసెస్ అనేది పడిపోతుంది. సో మనం పోయినప్పుడు ఈ ప్రాసెస్ పడిపోయినా ఉన్నా మనకు అవసరం ఉంటుంది. సో కాబట్టి మనుషులు ఉన్నంత కాలం ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది, దీనికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. సో అది డిమాండ్ అనమాట. సో ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క హైదరాబాద్ లోనే 160 కంపెనీస్ ఉన్నాయి హెల్త్ కేర్ మీద మనకి. సో సేమ్ ఇదే హెల్త్ కేర్ మీద. సో ఎలా అంటే మనకి ఇక్కడ సపోజ్ మీకు యూఎస్ లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ అని డాక్టర్స్ కానీ ఎవరైనా అనుకోండి, యూఎస్ లో కూడా చాలా మంది మన డాక్టర్స్ ఉంటారు అనమాట. సో అందరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఒక 4-5 years కానీ 6-7 years కానీ ఎక్స్పీరియన్స్ రాగానే వాళ్ళ టీం తోటి యూఎస్ లో ఎవరైనా మన సైడ్ నుంచి ఎవరైనా డాక్టర్ ఉన్నాడు అనుకోండి, మన ఇండియన్ అతను, సో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం. ఇక్కడ మనకి హాస్పిటల్ చాలా ఉంటాయి కదా, యశోద లాగా లైక్ అపోలో అట్లా ఉన్నట్టు అక్కడ చాలా హాస్పిటల్స్ ఉంటాయి అనమాట. ఒక హాస్పిటల్ తో టైప్ అవ్వడం, టైప్ అయ్యి ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చుకోవడం, ఒక 4-5 members మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ పెట్టుకోవడం. సో ఈ ప్రాసెస్ అంటే ఏంటి, ఇదేమైనా ఐటీ కాదు, మొత్తం అంతా ఫస్ట్ నుంచి నేర్పించుకోవడానికి ఇదంతా చేయడానికి. ఫ్రెషర్ తీసుకొని కూడా చేయించుకోవచ్చు అనమాట, డిగ్రీ బ్యాక్గ్రౌండ్, ఐటీఐ బ్యాక్గ్రౌండ్, ఇంటర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని కూడా చేయించుకోవచ్చు, ఎందుకంటే డైలీ రిపిటేటివ్ వర్క్ కాబట్టి. సో అట్లా 4-5 members తీసుకున్నారు, ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు, ఒక కంపెనీ పెట్టేస్తున్నారు అనమాట. సో నాకు తెలిసి 1 year లోనే 60-80 కంపెనీస్ చూస్తున్నాను, అంటే లైక్ కొత్త కొత్త కంపెనీస్. ఇప్పుడు నేనున్న బిల్డింగ్ పక్కనే ఒక
ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక కంపెనీ మొన్న స్టార్ట్ అయింది అనమాట. సో అట్లా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో మన మాదాపూర్లో ఇలా గచ్చిబౌలిలో కంపెనీ ఉంటుందని ఏం లేదనమాట. ఎస్ఆర్ నగర్లో, అమీర్పేట్లో, సో సరౌండింగ్ అన్ని ఏరియాస్లో ఉన్నాయన్నమాట. ఒక హైదరాబాద్లో 160 కంపెనీస్ ఉన్నాయి. సార్ మీకు జాబ్ అయినా కూడా ఒక్కొక్క 2 months కి సార్ మన కంపెనీ కంపెనీ స్విచ్ ఓన్లీ అవుతుంది. హైదరాబాద్ లో ఉందా సార్? లేదు బ్రో, అంటే లైక్ బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా కంపెనీస్ ఉన్నాయి. చెన్నైలో ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట దీనికి డిమాండ్ మీన్స్ అక్కడ కంపెనీస్ అంటే ఎక్కువ ఇప్పుడు ఉంటాయి. మేము ఇప్పుడు జాబ్ ఎక్కువ ట్రై చేస్తున్నాం కదా, అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మేము మగ్గం జాబ్ సెలెక్ట్ అయినామంటే మేము ఎక్కడికి రావాలి సార్? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై? లేదు హైదరాబాద్ మనం లొకేషన్ అయితే హైదరాబాద్ పెట్టుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా చెన్నై బెంగళూరు దగ్గర ఉందంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. సో అక్కడ ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి బెంగళూరులో, చెన్నైలో. సో వైజాగ్లో కూడా ఉన్నాయి అనమాట. వైజాగ్, విశాఖపట్నం అటు సైడ్ కూడా అనమాట. ఏపీలో కూడా ఉన్నాయి కంపెనీస్ చాలా. సో ఎవరైనా ఏపీ సైడ్ ఉంటే అటు సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో సార్ కంపెనీస్ అనేది ఎక్స్పెండ్ అయ్యాయి అనమాట ఆల్ ఓవర్ ఇండియా. కానీ నేను హైదరాబాద్ లో నార్మల్గా ఎవరైనా కూడా హైదరాబాద్ ప్రిఫర్ చేస్తాడు. హైదరాబాద్ మాత్రం 160 కంపెనీస్ ఉన్నాయి అనమాట అరౌండ్. అది కూడా ఎప్పుడు నేను 6 months బ్యాక్ సెట్ చేసినప్పుడు 160 కంపెనీస్ ఉన్నాయి అనమాట లిస్టెడ్ లో. 160 మీన్స్ ఒక్కొక్క కంపెనీలో మీరు ఒక 2 months తీసుకుంటే వెళ్ళినా కూడా 2 months అంటే 160 into 2 320 months అవుతుంది అనమాట. 320 months అంటే 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు వర్క్ చేసే 20 years వర్క్ చేస్తారేమో. 2 months ఒక్కో కంపెనీ స్విచ్ అవ్వకుండా పోయినా కూడా మీ 20 years అయిపోయేసరికి మీ అన్ని కంపెనీస్ అయిపోతాయి అనమాట. సో మళ్ళీ అప్పుడు ఇంకా కొత్త కంపెనీస్ వస్తూనే ఉంటాయి. సో అలా ఉంది మార్కెట్. సో హూ ఈజ్ ఎలిజిబుల్ అంటే మినిమం ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అంటే సరిపోతుంది అనమాట. ఇంటర్మీడియట్ కూడా తీసుకున్నారు అనమాట. సో ఎందుకు ఇంటర్మీడియట్ నుంచి తీసుకున్నారు? వేరే జాబ్స్ అన్ని లైక్ బీటెక్ కడతారు, డిగ్రీ కడతారు అంటే సో దీనికి అంత డిమాండ్ ఉంది. డిమాండ్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దొరకట్లేదు మార్కెట్లో. ఎందుకంటే ఇయర్స్ నుంచి ఒక్క ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, సో సంథింగ్ ఫర్ ఒక్క ప్రొవైడర్కి రోజుకు 15 మంది పేషెంట్స్ ఉంటారు అనమాట. సో 15 మంది పేషెంట్స్ హ్యాండిల్ చేయడానికి ఒక పర్సన్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఇండియా నుంచి. సో ఒక్క పర్సన్ అన్ని చూడడు కదా, ఎలిజిబిలిటీ కానివ్వండి, కవరేజ్ కానీ అన్ని చూడడు కదా. ఆ 15 మంది పేషెంట్స్ కి దగ్గర ఇక్కడ మనకు 15 మంది కావాల్సి వస్తుంది అనమాట. సో అంత రిక్వైర్మెంట్ ఉంది. సో అంత రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఎక్కడ దొరకక ఇంటర్ మీద కూడా తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి శాలరీ వచ్చేసి మనకి ఎట్లుంటుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మనం 3 areas లో పర్ఫెక్ట్ అవుతాం. 3 years లో పర్ఫెక్ట్ అయిన తర్వాత మనకి 35 మినిమం శాలరీ వస్తుంది అనమాట. 30 to 35 టేక్ హోమ్. సో మనకి మొత్తం గ్రాస్ వచ్చేసి 38 to 40 ఉంటుంది. సో మన పిఎఫ్ డిడక్షన్స్ అనేవి 30 to 35 అయితే పక్కా వస్తుంది అనమాట మనకి. దాంట్లో ఏ టెన్షన్ అవసరం లేదు. సో ఈ 30,000 మనకి ఐటీలో రావాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇన్ఫోసిస్ కానీ అవి కానీ ఎప్పుడో ఆఫర్ లెటర్ ఇచ్చేసి అవి ఇంకా జాయినింగ్ అయితే అట్లానే ఉన్నారు అనమాట. సో ఇది ప్రాసెస్. సో అంతేందుకు మనం మా ఫ్రెండే ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. మ్యాపింగ్ త్రూ బ్యాక్ డోర్ 2 lakhs తీసుకొని తనకి 23,000 శాలరీ ఇచ్చారు అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఐటీ సైడ్ కానీ ఇవి కానీ జాబ్స్ అనేవి కష్టం. సో కాబట్టి ఇది బెటర్ అనమాట. మనకి తొందరగా జాబ్ వస్తుంది. సో ప్యాకేజ్ మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకోటి మీకు ఒకవేళ జాబ్ నచ్చలేదు అనుకోండి, మీకు ఈ రోజు షిఫ్ట్ కొడదామంటే ఈ రోజు కూడా కొట్టచ్చు అనమాట. ఈ రోజు మీరు జస్ట్ నౌకర్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, ఒక 10 calls వస్తాయి 10 కంపెనీస్ నుంచి. ఎట్లా అంటే రీసెంట్గానే మా కంపెనీ నుంచి దగ్గర 20 members వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే మా ఇంకో కంపెనీ ఉంటుంది. సో దాంట్లో 100 వేకెన్సీ వచ్చినాయి అనమాట. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, 100 members కావాలి. సో ఇప్పటికిప్పుడు 100 members అంటే ఎవరు దొరకరు. సో అందరికి శాలరీస్ 25 వాళ్ళకి 45, 35 వాళ్ళకి 48 అలా 20,000 10,000 హైకి ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు అనమాట. సో దీంట్లో రిలీవింగ్ లెటర్ కూడా అడగరు అనమాట. సో నేను రిలీవ్ కాలేదు కంపెనీ నుంచి, అవసరం లేదు, అప్ స్కాన్ కొట్టేసి మాకు రిలీవింగ్ లేకపోయినా పని అవసరం లేదని చెప్తారు అనమాట. సో అట్లా ఉంటుంది డిమాండ్. సో కాబట్టి వన్స్ మీరు అయ్యి ఒక 1-2 months చేసినారనుకోండి, సో దాని తర్వాత నౌకలో రెజ్యూమ్ పెట్టుకొని మీకు ఎట్ సైడ్ ఆపర్చునిటీ అటు సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎందుకంటే నాకు ప్రీవియస్ బ్యాచ్ లో చాలా మంది అనేది అనమాట. సో ప్రీవియస్ బ్యాచ్ లో ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయికి 5 years ఉందన్నమాట ఐటీ ఎక్స్పీరియన్స్. 5 years లో ఇన్ఫోసిస్ లో చేసింది, డెలైట్ లో చేసింది, క్యాప్జెమిన్ లో చేసింది, అన్నిట్లో చేసింది అనమాట. దగ్గర 5 years ఎక్స్పీరియన్స్ చేసేసి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మానేసింది. సో దాని నెక్స్ట్ దీంట్లో జాయిన్ అనమాట. సో 5 years ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా అమ్మాయి శాలరీ 32,000 అనమాట టేక్. 32,000. కానీ దీంట్లో జాయిన్ అయిన తర్వాత వేరే కంపెనీ వచ్చింది మనకు. ఇక్కడ ఒప్పలో కంపెనీ ఉంటుంది, దాంట్లో వచ్చింది అనమాట. దాంట్లో అమ్మాయికి 42,000 అనమాట టేక్ హోమ్. విత్ అలవెన్సెస్ అన్ని కలిపేసి 45-46 వస్తుంది అనమాట. సో దాంట్లో సెట్ అయిపోయింది. ఐటీలో కూడా అంత ప్యాకేజ్ రాలేదన్నమాట. సో కంపెనీస్ కూడా ఐటీలానే ఉంటాయి అనమాట. ఐటీకి మించి లైక్ ఐటీకి తక్కువ అయితే ఏముండవు. సో అలా ఉంటాయి. వేకెన్సీస్ బాగానే ఉంటాయి, ఆఫర్స్ బాగానే ఉంటాయి. సో ప్రాసెస్ కూడా మంచిగానే ఉంటుంది. సో ఎంటైర్ కోర్స్ అనేది ఎలా ఉంటుంది అంటే 15 to 20 days ఉంటుంది అనమాట. ఆ 15 to 20 days లో మీకు ఎంటైర్ ప్రాసెస్ అంతా నేర్పిస్తాను. సో మనం ఎలా వర్క్ చేస్తాం, లైవ్ వర్క్ ఎలా ఉంటుంది, సో ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. నా సైడ్ నుంచి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ప్రతి ఒక్కటి 100%.
సో నేను చెప్పినట్టు ఫాలో అయితే మాత్రం మీకు జాబ్ గ్యారంటీ. ఎక్స్ట్రా మీరు ఏం ఎఫర్ట్స్ పట్టాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఏమి ఉండవు అనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఎలా ఉంటుంది అంటే 10 minutes అవుతుంది, 10 minutes కంటే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మీకు సపోజ్ 100 వేకెన్సీ ఉన్నాయి అనుకోండి, అజ్యూమ్ లెట్ ఇస్ అజ్యూమ్ 100 వేకెన్సీ ఉన్నాయి. సో 100 వేకెన్సీస్కి మీకు ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. 1 weekలో 10 daysలో ప్రాజెక్ట్ అనేది మన కంపెనీకి వస్తుంది. ఆలోపు మనం మ్యాన్ పవర్ తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, పర్ డేకి మీకు ఒక 10-20 పీపుల్స్ ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. ఇంటర్వ్యూ చేస్తే 5 members 4 members వస్తారు. సో ఇప్పుడు నా కంపెనీలో నేను వర్క్ చేసే కంపెనీలోనే చూస్తున్నాను నేను, మా మేనేజర్ రోజు ఇంటర్వ్యూ తీసుకుంటారు అనమాట. 10 members ఇంటర్వ్యూ చేస్తే దాంట్లో మొత్తం స్క్రాపే ఉంటుంది. అసలు వాడు ఫస్ట్ మెడికల్ బిల్డింగ్ అంటే కూడా తెలియదు. మెడికల్ బిల్డింగ్, వాట్ ఇస్ మెడికల్ బిల్డింగ్ అంటే సైలెంట్గా కూర్చుంటాడు. వాట్ ఈస్ ఆపరేషన్ అంటే సైలెంట్గా ఉంటాడు. అప్పటికే అర్థమైపోతుంది అనమాట. సో ఒక పర్సన్ని 10 minutes ఇంటర్వ్యూ చేసినా కూడా 10% రోజుకి ఇంటర్వ్యూ చేయాలంటే 100 minutes, అంటే దగ్గర దగ్గర 1.5 hours. ఒక మేనేజర్కి మెయిల్స్ ఉంటే అన్ని ఉంటాయి, టీమ్ని హ్యాండిల్ చేయాలి, అంతా హ్యాండిల్ చేయాలన్నమాట. ఆ 1.5 hour ఇంటర్వ్యూస్ చేయడం ఇంపాసిబుల్. సో అందుకే ఏం చేస్తుంది, 2-3 minutesలో క్యాండిడేట్ని జడ్జ్ చేస్తాను అనమాట. 10 minutes కంటే ఎక్కువ ఏం తీసుకోరు అనమాట ఇంటర్వ్యూ. మీకు క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను అనమాట. క్వశ్చన్స్ అవే వస్తాయి అనమాట. హెల్త్ కెళ్ళి తిప్పి తిప్పి అవి క్వశ్చన్ తప్పితే ఇంకా వేరే ఉండవు అనమాట. అడగడానికి కూడా ఛాన్స్ ఉండదు వేరేవి. ఎందుకంటే మనకు ఐటీ లాగా కొన్ని లైవ్ సినారియోస్ ఇచ్చి, ఈ సినారియో వచ్చి ఇట్లా వచ్చింది అప్పుడు ఏం చేస్తావు అట్లా కూడా ఏమి ఉండదు అనమాట. సో అంతా మనకు ప్రీ డిఫైన్డ్ క్వశ్చన్స్. సో అంతా మనకి లైవ్ గా చేసేది ఏమి ఉండదు. పోర్టల్ ఎట్లా చెక్ చేస్తావు అంటే చెప్పినా అంతే ఉంటుంది, అడిగి చేసినా అంతే ఉంటుంది అనమాట. సో వాటి ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీ. అవే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 10 minutes ఉంటుంది ఇంటర్వ్యూ, ఒకటే రౌండ్ ఉంటుంది, ఈజీ క్లియర్ అయిపోతుంది. సో అంతవరకు చూస్తే మీకు హ్యాపీ అయిపోతుంది. నేను ఏదైతే చెప్పినో అది ఫాలో అయ్యి 10-15 days, ఎక్కువ కూడా అవసరం లేదు. రోజుకు 1 hour ఉంటుంది క్లాసు. 1 hour క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 20-30 minutes రివైజ్ చేసుకుంటే కూల్ అంత అయిపోతుంది. ఓకే సార్. ఎట్లా అంటే లైక్ మీకు ఎక్కువ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ బ్యాచ్ లో ఇప్పుడు అమ్మాయి ఐటీ అని చెప్పింది కదా, సో అమ్మాయి ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయింది అనమాట. ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ అయింది, దాని తర్వాత ఇంకొక ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వలేదు అనమాట, బ్లైండ్కి వెళ్ళిపోయింది. సో ప్రీవియస్ బ్యాచ్ లో ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి దగ్గర దగ్గర అన్ని 5 companies అటెండ్ అయింది ఇంటర్వ్యూ, 4 offers వచ్చినాయి అనమాట. ఇంకొక ఆఫర్ కూడా వచ్చింది, అక్టోబర్లో ఉందన్నమాట జాయినింగ్ మళ్ళీ. సో అలా ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఎక్కువ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. 15 days కోర్స్ అయిపోయిన తర్వాత 15 days లోపు మీరు అన్ని రోజు డైలీ కంప్లీట్ చేసినారు అనుకోండి. సో ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే ఉంటుందో 16th day నా దగ్గర అందరు హెచ్ఆర్స్ నెంబర్స్ ఉంటాయి. ఎందుకంటే అన్ని కంపెనీస్లో హైరింగ్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి అందరు తెలిసి ఉంటారు. సో కాబట్టి జస్ట్ ప్రొఫైల్ ఫార్వర్డ్ చేసి అనమాట. 10 minutes ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇచ్చిన క్వశ్చన్స్ తప్పించి వేరే క్వశ్చన్స్ కూడా ఏముండవు, మీకు క్లియర్ అయిపోతుంది ఈజీ ఇంటర్వ్యూ 1 dayలోనే. సో 20 days మీరు ఖచ్చితంగా 20 days ఈ కోర్స్ మీదనే ఉన్నారనుకోండి, 20 daysలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నాది అష్యూరెన్స్. నేను చెప్పిన క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ కూడా ఎక్కువ అడగరు అనమాట. సో ఓకే అది సార్. నేను చెప్పిన ఫాలో అయితే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. రిమైనింగ్ No, sir. నథింగ్ సార్. Nothing. No. సో అది ప్రాసెస్. ఒకసారి ఫీ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేసుకోవాలంటే 1-2 days ఉంటుంది టైము. సో కిషోర్ సార్ అని ఉంటారు, తినని కాంటాక్ట్ అవ్వండి అనమాట. సో తిని ఫీ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. గ్రూప్లో పెట్టాను చూడండి నెంబర్. సో అది లైక్ ఇంత అష్యూరెన్స్ నేను ఎందుకు ఇవ్వగలుగుతున్నా అంటే 1 minute నేను చూపిస్తాను మీకు. సార్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీసా సార్? సో ఎట్లా ఉంటుందంటే కొన్ని కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఆఫర్ చేస్తాయి. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక 10 days 20 days 1 month కానివ్వండి ఆఫీస్కి అయితే వెళ్ళండి అనమాట. సో ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ లైక్ సిస్టమ్ లో కూర్చోబెట్టి వర్క్ ఏం చెప్పారు. సో ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత మీకు దాదాపు 1 month ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఫేక్ అని చెప్పినా కూడా మిమ్మల్ని తీసారు, ఎందుకంటే సో అంత రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే 1 month మీకు ట్రైనింగ్ ఇస్తారు అనమాట. ఆ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఏం చేస్తారంటే పర్టికులర్, ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒకలా వర్క్ చేస్తాం మనం. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక పర్సన్ పక్కన కూర్చోబెడతారు అనమాట. 2 weeks అబ్జర్వ్ చేయమంటారు. 2 weeks తర్వాత అప్పుడు నీకు ఏం చేస్తారంటే సిస్టమ్ అలాట్ చేసేసి లాగిన్స్ అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు నీతోటి వర్క్ ఏం చేస్తారంటే 25 టార్గెట్ ఉంది అనుకోండి, డైలీ 25 అకౌంట్స్ చేయాలనుకోండి. ఫస్ట్ వీక్ మొత్తం 5 అకౌంట్స్ చేయమంటారు, సెకండ్ వీక్ 10, 15, 20, 25 అట్లా నేను మొత్తం అంతా వాళ్ళే మౌల్డ్ చేసుకుంటారు అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే ట్రైన్ చేసుకుంటారు, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. ఏమైనా డౌట్స్ ఉన్నాడు వాళ్ళే 2-3 times చెప్తారు. సో వాళ్ళే లోపలికి వెళ్ళిన తర్వాత మనం అయితే బయటకి అయితే రాము, ఎందుకంటే నేను చాలా మందిని ఇప్పుడు చేసిన కదా. సో వాళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా బయటికి రాలన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత సెట్ అవుతారు. కొన్ని కొన్ని కంపెనీస్ ఏంటంటే 2 months అయినా కూడా మనకు ప్రాజెక్ట్ ఉండదు అనమాట, కూల్ ఉండొచ్చు.
సో మీకు ఓకే కావాలంటే సార్. నౌకర్లు కూడా ఉంటుంది అనమాట. సో ఎయిర్ కాలర్ అని చెప్పేసి ఇంకా 100 వేకెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్ లో. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ విల్ బి డన్ ఫర్ హైదరాబాద్, డైరెక్ట్ వాక్ ఇన్ విల్ బి డన్. మినిమం 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆడిచ్చిన ప్యాకేజ్ 1 to 6 years అని పెట్టాడు. ప్యాకేజ్ 3 to 5.5 lakhs. 5.5 lakhs కూడా ఇవ్వచ్చు. కానీ మీ ఎక్స్పీరియన్స్ అంటే అడిగి మినిమం 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇండియన్ మేనేజ్ మెడికల్ బిల్డింగ్ ఆర్సీ. 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నాడు అనమాట. 2 way క్యాబ్ ప్రొవైడెడ్. మనకి సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది అనమాట. సాలరీ అప్ టు 5 lakhs per annum. 5 lakhs అంటే 45,000 వస్తుంది దగ్గర దగ్గర. సో ఈ కంపెనీలో 15 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ కంపెనీలో 60 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో 100 వేకెన్సీస్. దీనిలో 100 వేకెన్సీస్. దీనిలో 50 వేకెన్సీస్. 4 వేకెన్సీస్. 1 వేకెన్సీ. 1 వేకెన్సీ. ఇది టీఎల్ అనమాట. దీనిలో 60 వేకెన్సీస్. దీనిలో 100 వేకెన్సీస్ హైదరాబాద్. తిరుపతిలో కూడా ఉందన్నమాట, కొత్తగా స్టార్ట్ చేశారు చెప్పాను కదా. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. 100 వేకెన్సీస్. లొకేషన్ తిరుపతి. ఏపీ పీపుల్ ఉన్న అటు సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. 20 వేకెన్సీస్. 500 వేకెన్సీస్ ఉన్నాయి చెన్నై లొకేషన్. సో వేకెన్సీస్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఇవన్నీ చూస్తూనే ఉంటారు మీరు. మనం సో అయితే ఈ వెళ్తున్న ఇంటర్వ్యూస్ మీరే మమ్మల్ని అరేంజ్ చేస్తారా సార్? ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవుతాయి అనమాట ఈజీగా. ఎలా అంటే సో ఇక్కడ చూడండి, రోజు మనకు గ్రూప్ ఉంటుంది అనమాట. సో దీంట్లో రోజు వేకెన్సీస్ పోస్ట్ చేస్తూనే ఉంటారు అనమాట. నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. జాబ్ పరంగా అయితే మీకు వరి అవసరం అవసరం లేదు. ఈ రోజు సో సంథింగ్ నిన్న చూసుకున్నాం. సో ఒక ఎస్టర్డేనే ఎన్ని జాబ్స్ పోస్ట్ చేశారు చూడండి. హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ ఎయిర్ కాలింగ్ 1 to 3 years చెన్నై హైదరాబాద్. 5 days బెస్ట్ ప్యాకేజ్ ప్లస్ ఇన్సెంటివ్స్ ప్లస్ 2 way క్యాబ్. ఇది ఒక కంపెనీ. సో దీంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో ఎయిర్ కాలర్ 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో. సో ఒక ఎస్టర్డేనే ఇన్ని జాబ్ పోస్టింగ్స్ ఉన్నాయి అనమాట మనకి. సో జాబ్స్ అనేది వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి. సో సంథింగ్ నా కాంటాక్ట్స్ త్రూ అన్న మీరు వెళ్ళొచ్చు. లేదనుకోండి, మీరు నౌకర్లో రిజ్యూమ్ పెట్టారు అనుకోండి, కథం ఇంకా 1 dayలో మీకే చికాకు లేదు. 20-30 కాల్స్ వస్తాయి అనమాట. సో అంత హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అంత హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. మీరు ఎంత వరస్ట్ కండిషన్ అని ఉన్నాయండి, ఓకే సార్. కంపెనీస్ కానివ్వండి, ఎట్లా ఉండేవండి. కానీ మీకు కావాల్సింది ఏంటంటే 15 days. పెద్ద 15 days కూడా ఏదో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పినట్టుని ప్రతిదాన్ని డాక్యుమెంట్ ఇస్తా. ఆ డాక్యుమెంట్ ప్రాపర్ ప్రిపేర్ అయితే అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు వరస్ట్ సిచ్యువేషన్ నుండి మీకు ఇంటర్వ్యూ నాలెడ్జ్ లేదు, క్రాక్ చేయలేరు అనుకోండి, ఏం చేయకండి. ఒక 20 days ఇంటర్వ్యూస్ మీదే కూర్చోండి అనమాట. రోజుకి మీకు ఒక 4-5 ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవుతాయి. 4-5లో సేమ్ 10 minutes తీసుకుంటే సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, ప్రాక్టీస్ అవుతుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లా ప్రాక్టీస్ అయ్యి ఒక 15th ఇంటర్వ్యూ అనేది కలుగుతుంది అనమాట మీకు. కొంతమంది ఏం చేస్తారంటే ఓకే పర్లేదులే సార్. అర్జెంట్ రిక్వైర్మెంట్ కాబట్టి తీసేసుకుందాం. ఎందుకంటే కంపెనీస్ కొట్టుకుంటాయి అనమాట. ఎట్లా అంటే అన్ని కంపెనీస్ లో వేకెన్సీ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ క్రాక్ చేసి క్యాండిడేట్ అనుకోండి, నాకే 4-5 ఆఫర్స్ వస్తాయి అనమాట. సో ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా కూడా వాడు జాయిన్ అవ్వడు. సో ఆ కంపెనీస్ ఏం చేస్తే చిన్న చిన్న కంపెనీస్, సరే ఎవడో ఒకటి మనకి ఇప్పుడైతే క్యాండిడేట్ కావాలి, రిక్వైర్మెంట్ ఉంది, తీసేసుకుందాం, కొంచెం చెప్పినా చాలని చెప్పి తీసుకుంటారు అనమాట. అట్లా నా ప్రేస్ బ్యాచ్ లో ఒక అతను ఉండే అనమాట. తనకి ఇంగ్లీష్ రాదు, చెప్పింది అర్థం కాదు, ఒక్కో క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే అది ఇంకో క్వశ్చన్ చెప్తాడు అనమాట. సో అంత డబ్బు ఉండేది అనమాట. తను కూడా మొన్న 32,000 వస్తుంది అనమాట ప్యాకేజ్. తను కూడా సెలెక్ట్ అయినాడు, ఒక 10 days బ్యాక్ జాయిన్ అయినాడు అనమాట. సో అట్లా మీరు కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టి దాని మీదనే ఉంటే, ఎఫర్ట్స్ కూడా ఏం అవసరం లేదంటే లైక్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 1 hour ప్రిపేర్ అయ్యి దాని మీదనే ఉండి చదివితే మాత్రం అయిపోతుంది. ఇంకా లేదు నేను పక్కకేసి కూర్చుంటా అంటే నేనేం చేయలేను. సో నేను చెప్పినట్టు చదివితే పెద్ద మ్యాటర్ ఏం కాదు క్రాక్ చేయడం. సో అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. No, sir. నథింగ్ సార్.